బకాయిలు చెల్లించాలని ఎన్నిసార్లు ప్రాధేయపడ్డా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు నిలిపివేశాయి. ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఈహెచ్ఎస్ కింద అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ ఇలా పూర్తి స్థాయిలో సేవలు నిలిచిపోవడంతో నిరుపేద మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. 3,000 కోట్ల బిల్లులు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున బకాయిలతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా ఉంటోంది. సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం. మందులు, సర్జికల్స్, ఇతర పరికరాలు సరఫరా చేసిన వారికి చెల్లింపులు చేయలేకపోతున్నాం. దీంతో విక్రేతలు సరఫరా నిలిపివేశారు. వెంటనే ఆదుకుని 2,000 కోట్లు విడుదల చేసి ఆదుకోకపోతే ఈ నెల 6వ తేదీ నుంచి సేవలు ఆపేస్తామని వారం క్రితమే ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ద్వారా అందిస్తున్న సేవలను నిలిపేశాయి.